ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే మనకు తెలుసు గదా! ఏదైనా ఒక 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి లెంగ్త్‌ని మనం డిస్టెన్స్ అంటాం. ఇది బేసిక్ మనకి అందరికి మామూలుగా అయితే తెలుసు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ స్కేల్. ఈ స్కేల్ అంటే ఇప్పుడు మనకి గ్రౌండ్ మీద ఉన్నటువంటి డిస్టెన్స్ అండ్ మ్యాప్ మీద ఉన్నటువంటి డిస్టెన్స్‌కి రేషియోని మనం స్కేల్ అంటామనమాట. అంటే రేషియో బిట్వీన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద యాక్చువల్ గ్రౌండ్ అండ్ ఆహ్, డిస్టెన్స్ ఆన్ ద మ్యాప్ ఈజ్ ఈక్వల్ టు మనం స్కేల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చెప్తామంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అని స్కేల్ ఉందనుకో ఏదైనా ఒక మ్యాప్ మీద. అంటే నిజంగా మనకిప్పుడు ఒక ఏదో ఇక్కడ ఒక రివర్ ఉంది. ఇక్కడ ఒక రివర్ ఉంది. ఈ రివర్ 1 సెంటీమీటరే ఉందనుకో. యాక్చువల్ గ్రౌండ్ మీద అది 1 కిలోమీటర్ ఉన్నట్టు. అర్థమవుతుందా? ఇక్కడ ఒకవేళ 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో ఇంకో రివర్ ఉందనుకో. యాక్చువల్ గ్రౌండ్ మీద 2 కిలోమీటర్ల డిఫరెన్స్ అయితే ఉన్నట్టు. సో, ఈ విధంగా మనకి ప్రిసైజ్‌గా మనం మ్యాప్‌ని ప్రిసైజ్‌గా మనం డిస్టెన్స్‌ని తెలుసుకోవడానికి మనకైతే ఈ స్కేల్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఓకేనా? నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇక్కడ స్కేల్‌లో కూడా రకాలుంటాయన్నమాట. అవి మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. స్కేల్‌లో రకాలే కాదు ఇంకా అంటే రకాలంటే ఏం లేదండి. స్మాల్ స్కేలు, లార్జ్ స్కేలు. మనకి స్మాల్ స్కేల్ ఇప్పుడు మీకందరికీ ఒక క్వెషన్ ఏమంటే స్మాల్ స్కేల్ లార్జ్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుందా? లేకుంటే స్మాల్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుందా? లార్జ్ స్కేలు స్మాల్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుందా? లేకుంటే లార్జ్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుందా? తెలిస్తే కామెంట్ చేయండి. దానికి ఆన్సర్ కూడా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది కరెక్టా? లేదా? అని చెప్పేసి నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఓకేనా?